ఓటెత్తండి అంటే పోటెత్తండి లెక్క ఓటెత్తండి అంటే ఓటు వేసి రండి అని రాసుకొచ్చిండు. ఒక కొత్త పదప్రయోగం చేసి 17 పార్లమెంటు స్థానాల్లో 525 మంది అభ్యర్థులు. సికింద్రాబాద్లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా నేడే. కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరుగుతుంది. లాస్యనందిత మరణించింది కదా ప్రమాదవశాత్తు, అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. వాళ్ళ సోదరిమణి అక్కడ నిలబడ్డది, ఆమెకు ఓట్లేసి గెలిపించండి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకు. ఎన్నికల విధుల్లో 2.8 లక్షల మంది సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,609 పోలింగ్ కేంద్రాలు. సమస్యాత్మక కేంద్రాలు 9,900. 1,09,000 ఈవీఎంలు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు. జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం. ఎగ్జిట్ పోల్స్ ఇవ్వద్దట ఈరోజు. ఇగో వీళ్ళు గెలవబోతున్నారు, ఇన్ని సీట్లు రాబోతున్నాయి, అన్ని సీట్లు రాబోతున్నాయి, ఇక్కడ ఈ పార్టీకి హెడ్జ్ ఉంది, అక్కడ ఆ పార్టీ ఓడిపోతుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ అత్యుత్సాహం చూపుతారుగా కొందరు. అది 1 వరకు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ వస్తున్నాయని తెలిస్తే ఇంకో కాడ ప్రజలు మభ్యపడి ప్రలోభపడి వేరే పార్టీకి ఓట్లేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేది జూన్ 1 వరకు ఎవ్వరు కూడా చేయకూడదు అనే ఒక నిషేధాన్ని కూడా ఇక్కడ విధించినట్లు తెలుస్తుంది. ఇక మొత్తం ఓటర్లు 3,32,28,000 ఉన్నారు. పురుషులు ఇందులో 1,65,28,000 మంది ఉన్నారు. ఇక స్త్రీలు 1,67,000 ఉన్నారు. ఈ స్త్రీలు ఎక్కువ ఉన్నారు కదా ఓటర్లు పురుషుల కంటే. 67,000 అంటే ఒక 2,000 మంది ఎక్కువే ఉన్నారు ఈ స్త్రీలు. ఇక పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు వచ్చేసి 1,88 లక్షల మంది ఉన్నారు. ఇక హోమ్ ఓటింగ్ వచ్చేసి 21,690 మంది ఉన్నారు. మొత్తానికి ఓట్లకు సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. మన దగ్గర స్త్రీలే ఒక 2,000 మంది ఎక్కువ ఉన్నారు పురుషుల కంటే ఓట్ల విషయంలో. కాబట్టి స్త్రీలారా మన రాష్ట్రం విషయంలో ఆలోచించి ఓటు వేయండి. ఇంతమంది ఈ 3,32,28,000 మంది భవిష్యత్తు ఇది. వీళ్ళ భవిష్యత్తు. వీళ్ళు సుఖంగా ఉండాలన్నా, వీళ్ళు శాంతంగా ఉండాలన్నా, ఈ రాష్ట్రం సౌఖ్యంగా ఉండాలన్నా, రావాల్సిన పథకాలు వీళ్ళకు రావాలన్నా, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు సాధించుకోవాలన్నా ఈ 3,32,28,000 మంది ఓటర్లు మీ చేతుల్లో ఉన్నది తెలంగాణ భవిష్యత్తు. మీ చేతుల్లో ఉన్నది తెలంగాణ సంపద కాపాడుకునే ఆయుధం. మీ చేతుల్లో ఉన్నది దుర్మార్గులను తరిమి కొట్టి మన ప్రాంతాన్ని కాపాడుకునే హక్కు. మీ చేతిలో ఉన్నది సింగరేణిని కాపాడుకునే హక్కు. కాబట్టి మీరు ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోండి ఈరోజు.